మనస్సును అణుచుకోవాలి. కొన్ని సందర్భాల్లో హృదయాన్ని అణుచుకోవాలి. కొన్ని విషయాలు ఏం చేస్తారంటే మన మనస్సులోంచి వచ్చేటువంటి ఆలోచనలు, మన మనస్సులోంచి చేయాలనేటువంటి వచ్చే ప్రేరేపణలు మన జీవితాన్ని నాశనం చేయటానికి కారణమవుతాయి. ఎందుకంటే వాక్యం ఏం తెలియజేస్తూ ఉంది? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనము, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియన ఫలము చెప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంధ్రములను పరీక్షించువాడను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది. నీ హృదయంలో వచ్చే ఆలోచన నువ్వు అణుచుకోగలుగుతున్నావా? బెల్షస్సర్ అణుచుకోలేకపోయాడు. ఈ మాట మనం చదువు, హృదయం మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? అయితే ఎవరున్నారంట గ్రహింపగలిగిన వారు? ఒకని ప్రవర్తన వాని క్రియల ఫలము చెప్పున ప్రతీకారము చేటుకి యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడనుగా ఉంటా ఉన్నాడు. చూడండి, దేవుడు మన హృదయాన్ని పరిశోధిస్తాడు, దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తాడు. ఈరోజు మన హృదయం పరిస్థితి ఏంటి? మన మనస్సుని, మన కోరికలను, మన ఆలోచనలు అణిచిపెట్టుకోగలుగుతున్నామా? ఆలోచించండి.